తూర్పుగోదావరి జిల్లా అనపర్తి రాష్ట్రంలోనే రెండవ పులివెందులుగా పేరుగాంచింది. ఈ నియోజకవర్గంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే అదే పార్టీ రాష్ట్రంలోని చక్రం తిప్పుతుండడం సెంటిమెంట్గా మారింది. అయితే టీడీపీ ఆవిర్భావం నుంచి వెన్నింటి ఉన్న నల్లమిల్లి కుటుంబానికి సీటు రాలేదు. పొత్తులో భాగంగానే బీజేపీకి సీటును కేటాయించారు. దీంతో నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి సీటు కేటాయించే వరకు ప్రచారం చేయకూడదని బీజేపీ ప్రచారాన్ని అడ్డుకున్నారు టీడీపీ నల్లమిల్లి అభిమానులు. ఇదే పంతా కొనసాగితే టీడీపీ పతనాన్ని వారే తెచ్చుకున్నట్లు అవుతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర ఓటమి పాలైన వెనుకంజ వేయకుండా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఉనికిని నిలబెట్టిన నాయకుడు రామకృష్ణారెడ్డి అని తక్షణమే అనపర్తి నియోజకవర్గం సీటు టీడీపీ నాయకులు రామకృష్ణారెడ్డికి కేటాయించాలని కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. గారిని కూడా తిరగలేము. స్వచ్ఛమైన ప్రకటన చేయాలి. స్వచ్ఛమైన ప్రకటన చేయాలి. రామకృష్ణారెడ్డి గారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి రాష్ట్రంలోనే రెండవ పులివెందులుగా పేరుగాంచింది. ఈ నియోజకవర్గంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే అదే పార్టీ రాష్ట్రంలోని చక్రం తిప్పుతుండడం సెంటిమెంట్ గా మారింది. ఇక అక్కడ అంశాలు తాజా అప్డేట్స్ మా ప్రతినిధి విశ్వనాథ్ అందజేస్తారు. విశ్వనాథ్. గుడ్ ఆఫ్టర్నూన్ శిరీష. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ టికెట్ విషయమై వివాదం నెలకొంది. ఈ అనపర్తి నియోజకవర్గంలో ఇప్పటికే తొలి జాబితాలో నల్లిమల్లి రామకృష్ణారెడ్డిని అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది తెలుగుదేశం. అయితే ఈ పొత్తుల్లో భాగంగా అనపర్తి నియోజకవర్గాన్ని భారతీయ జనతా పార్టీకి కేటాయిస్తారని ఒక ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆల్రెడీ కృష్ణారెడ్డికి కూడా రామకృష్ణారెడ్డికి టికెట్ ప్రకటించినప్పటికీ కూడా అతను ఈ యొక్క ఏదైతే సందిగ్ధ వ్యవస్థ ఉందో పొత్తుల్లో భాగంగా ఎత్తగలట్లేదు. దీంతో కార్యకర్తలందరూ కూడా తెలుగుదేశం కార్యకర్తలు ప్రచారం నిలిపివేసి ప్రధానంగా ఈ యొక్క టికెట్ అంశంపై తేల్చాలని ఆందోళన చేపడుతున్నారు. అంతేకాదు 4 మండలాలు ఏదైతే అనపర్తి పరిధిలో ఉంటే అనపర్తి, బిక్కవోలు, రాయవరం, పెదపూడి మండలాలకు చెందిన కార్యకర్తలందరూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా ఆ పార్టీకి రాజీనామాలు చేస్తున్నారు. ఖచ్చితంగా 40 సంవత్సరాలుగా నల్లిబెల్లి వంశీలే అనపర్తిలో తెలుగుదేశం పార్టీని బతికిస్తున్నారు. అటువంటి వారు సాధిని ఈ రోజు పొత్తుల్లో భాగం ఇవ్వడం సరికాదంటూ కూడా ఆందోళన చేపడుతున్నారు. ఖచ్చితంగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి టికెట్ ప్రకటించే వరకు ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీలో ఎవరో కూడా కొనసాగమని చెప్పి కూడా ఇది చేస్తున్నారు. తాజాగా ఇప్పుడు అక్కడ ఏదైతే కార్యకర్తలు ఉన్నారో కార్యకర్తలు ఆందోళన చేపట్టడం, రాజీనామాలు చేయడం వంటి పరిస్థితి అక్కడ నెలకొని ఉంది. రైట్, థ్యాంక్ యూ విశ్వనాథ్.